క్యాన్వా. ఈ క్యాన్వాలో చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ డిజైన్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఈ రంగంలో 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న బేగం గారు ఈ అడ్వాన్స్డ్ డిజైన్ టెక్నిక్స్ గురించి నేర్పిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? అడ్వాన్స్ డిజైన్స్ అనేది మాక్సిమం మనం పెయిడ్ ఫీచర్స్లోనే చూడగలుగుతాము. ప్రతి ఒక్క కంపెనీకి ఒక బ్రాండ్కి ఒక లోగో, ఒక పోస్టర్, అలాగే ఒక వెబ్సైట్, ఇవన్నీ చాలా చాలా సిమిలర్గా ఉండాలండి. మనం మన ఓన్ బ్రాండ్ని కాపీరైట్ ఇష్యూస్ లేకుండా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం షేర్ చేస్తున్నప్పుడు మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అడ్వాన్స్ డిజైన్స్ ఇన్ క్యాన్వా అనేది చూద్దాం. సో ఇక్కడ అడ్వాన్స్ డిజైన్స్ అనేది మ్యాక్సిమం మనం పెయిడ్ ఫీచర్స్లోనే చూడగలుగుతాము. బట్ మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ బ్రాండ్ కిట్ అనేది మన అడ్వాన్స్ ఆప్షన్ అనమాట. సో మనం ఇంపోర్ట్ అనేది ఎలా అయితే ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలాగే వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ మీరు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు ఒకవేళ ఫాంట్స్ కూడా దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఫస్ట్ బ్రాండ్ కిట్ అనేది డిజైన్ చేయాలి. బ్రాండ్ కిట్. సో బ్రాండ్ కిట్ అంటే ఏంటి? సో ఇక్కడ ప్రతి ఒక్క మీకు స్టార్టింగ్ వీడియోస్లో ప్రతి ఒక్క కంపెనీకి ఒక బ్రాండ్కి ఒక లోగో, ఒక పోస్టర్, అలాగే ఒక వెబ్సైట్, ఇవన్నీ చాలా చాలా సిమిలర్గా ఉండాలండి. ఎప్పుడు ఈ పర్టికులర్ మీరు మిస్ అవ్వకూడదు. లోగో బట్టే మీ వెబ్సైట్ అనేది డిజైన్ అవ్వబడుతుంది, మీ విజిటింగ్ కార్డ్ అనేది డిజైన్ అవ్వబడుతుంది. సో ఇలాగ లోగో కలర్స్ని మనం మ్యాక్సిమం యూజ్ చేయాలి. కాబట్టి బ్రాండ్ కిట్ అనేది ఒకసారి చూద్దాం. బ్రాండ్ కిట్ అంటే ఏం లేదు, కలర్ కాంబినేషన్స్, అలాగే ఫాంట్స్, మీ బ్రాండ్ వాయిస్ అంటే ఏంటి, మీ టోన్ ఏంటి, మీరు ఏంటి చెప్దాం అనుకుంటున్నారు, మీరు ఏ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు, మీరు స్లోగా అంటే టోన్ ఇన్ ద సెన్స్ గట్టిగా అరడం లేకపోతే మీరు షౌట్ చేయడం అనేది కాన్సెప్ట్ కాదు. మీ టోన్ అనేది మీరు ఏంటి, ఎలాంటి ప్రోడక్ట్ అనేది మీరు సెల్ చేద్దాం అనుకుంటున్నారు, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మనం ఇక్కడ బ్రాండ్ వాయిస్లో మనం మాట్లాడతాం. అలాగే కొత్త ఫొటోస్ అనేది కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే మీ బ్రాండ్కి ఒక కంప్లీట్ కిట్ అనేది రెడీ చేసుకోవచ్చు. మాటికి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోకుండా, ఎందుకంటే ఒక బ్రాండ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ఇమేజ్ లైసెన్సిబుల్ అవ్వాలండి. మనం యూజ్ చేసే ఇమేజెస్ ఎలా పడితే అలాగా మనము డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేయడానికి వీల్లేదు. కాపీరైట్ ఇష్యూస్ చాలా చాలా వస్తాయి. సో అందుకని మనం ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఇమేజ్, ప్రతి ఒక్క వీడియో క్లిప్పింగ్, ప్రతి ఒక్క వాయిస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దట్ ఈస్ రీజన్ ఇక్కడ మన బ్రాండ్ వాయిస్ ఏంటి, మన ఫొటోస్, మన గ్రాఫిక్స్, మన ఐకన్స్, ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రస్తుతానికి మనం ఎడ్యుకేషన్ వర్జన్లో ఉన్నాం కాబట్టి కొన్ని ఫీచర్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి. కొన్ని ఫీచర్స్ మనం పెయిడ్ వర్జన్లో మాత్రమే మనం చూసుకోగలము. సో ఇక్కడ చూడండి, నేను జస్ట్ మీకు చిన్న ఆప్షన్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ బ్రాండ్ కిట్లో కొన్ని బ్రాండ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. కొంచెం వరకే నాకు యాక్సెస్ ఉంది. ఈ పర్టికులర్ బ్రాండ్ కిట్ని నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన వెంటనే మీకు ఇక్కడ ఫాంట్స్ అని చెప్పేసి ఒకటి వచ్చింది చూసారా, ఇక్కడ మనం అప్లోడ్ అనే ఆప్షన్ అనేది మనకి పెయిడ్ ఫీచర్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. సో అప్లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే మనం ఫాంట్స్, ఒకవేళ మనకి ఫాంట్ ఫ్యామిలీ ఏదైతే ఫాంట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఆ ఫాంట్స్ కాకుండా మన బ్రాండ్కి ఒక యూనిక్ ఫాంట్స్ అనేది మనం అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ వీలవుతుంది అనమాట. సో అడ్వాన్స్ డిజైన్లో మనం తెలుసుకోవాల్సిన ఆప్షన్స్ ఏంటంటే మనం మన ఓన్ బ్రాండ్ని కాపీరైట్ ఇష్యూస్ లేకుండా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం షేర్ చేస్తున్నప్పుడు మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఎప్పుడైతే మనది జరుగుతుందో మన తాలూకా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అందరికీ షేర్ అవ్వబడుతున్నాయి. సో ఇక్కడ ఎప్పుడైతే మీ కంపెనీ చాలా పెద్దదిగా, అంటే మీ కంపెనీ అనేది చిన్నగా ఉండేటప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. బట్ వెన్ ఇట్ ఈస్ అ బ్రాండ్, ఆల్రెడీ మీరు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసారు అంటే కాపీరైట్ ఇష్యూస్ అనేది
రాకుండా చూసుకునే బాధ్యత మీది. సో అందుకని బ్రాండ్ కిట్ అనేది పెయిడ్ వర్జన్లో మాత్రమే ఉంటుంది. సో మీరు కనుక క్యాన్వా గురించి A to Z నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ లో కోర్స్ ఉందండి. ఈ కోర్సులో ఒక భాగమే ఈ వీడియో. ఈ కోర్స్ ని మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని లింక్ ఇచ్చా. ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఫ్రీడమ్ యాప్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. ఈ ఫ్రీడమ్ యాప్ లో ఓన్లీ ఈ కోర్సే కాదు, ఇలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. అన్ని కోర్సుల సబ్స్క్రిప్షన్ కలిపి జస్ట్ మంత్ కి 399 రూపీస్ మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.